చాప్టర్ 1 మన విశ్వము. విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. విశ్వంలోని పదార్థాలను ఖగోళ పదార్థాలు అంటారు. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలలో ముఖ్యమైనవి: 1. మహావిస్ఫోటన సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించిన వారు జార్జియస్ లైమెట్రే. ఇతడు బెల్జియంకు చెందినవాడు. డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు అలెన్ షాండెజ్. ఇతడు రోమ్ దేశానికి చెందినవాడు. నీహారికలు అనగా వినీల ఆకాశంలో దుమ్ము, ధూళి కణాలు, వేడి వాయువులతో కూడుకొని వేగంగా తిరిగే దట్టమైన మేఘాలు. వీటినే నెబ్యులాస్ అని కూడా అంటారు. నీహారికలు లేదా నెబ్యులాస్ను కనుగొన్నవారు హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త. విశ్వంలో కనుగొన్న అతిపెద్ద నక్షత్రం జెటిల్గ్లక్స్. రెండవ పెద్ద నక్షత్రం ఎప్సిలాన్ అరిగా. విశ్వంలో అతి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఏ. సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా. గెలాక్సీ అనగా కొన్ని కోట్ల నక్షత్రాల సమూహము. దీనినే నక్షత్ర వీధి అంటారు లేదా నక్షత్ర దీవి అని కూడా అంటారు. ఒక గెలాక్సీలో ఉండే సగటు నక్షత్రాల సంఖ్య 1 బిలియన్ నుండి 10 బిలియన్లు. ఇంతవరకు కనుగొన్న అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. సూర్యుడు తన సౌర కుటుంబంతో సహా నివసించే గెలాక్సీ పేరు పాలపుంత లేదా ఆకాశగంగ లేదా మిల్కీవే లేదా క్షీరపథం. పాలపుంతకు సమీపంలో ఉండే గెలాక్సీ ఆండ్రోమెడ్రా. పాలపుంతలో నక్షత్రాల సంఖ్య 1.5 బిలియన్లు లేదా 150 కోట్లు లేదా 1500 మిలియన్లు. పాలపుంత ఆకారము అండాకారంగా ఉంటుంది. నక్షత్రాల వయస్సును కొల్చే పరికరము కాస్మోక్రోనోమీటరు. నక్షత్రాలలో ఎక్కువగా ఉండే వాయువు హైడ్రోజన్ వాయువు. నక్షత్రాలు శక్తి జనించడానికి కారణమయ్యే ప్రక్రియ కేంద్రక సంలీన ప్రక్రియ న్యూక్లియర్ ఫ్యూజన్. నోవా అనగా అవసాన దశకు వచ్చిన నక్షత్రాలు 10 నుండి 20 రెట్లు ఎక్కువగా ఉష్ణాన్ని, కాంతిని ప్రసరింపజేస్తాయి. దీనిని నోవా అందురు. సూపర్ నోవా అనగా విచ్ఛిన్నం కావడానికి సిద్ధంగా ఉన్న నక్షత్రాలు. బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలము అనగా నక్షత్రాలు విచ్ఛిన్నమైనప్పుడు తమ శక్తిని, కాంతిని కోల్పోయి సమీప ఖగోళ పదార్థాలను గాఢ అంధకారంలోకి నెట్టివేస్తాయి. బ్లాక్ హోల్స్ని ఊహించినవాడు ఐన్స్టీన్. బ్లాక్ హోల్స్ని కనుగొన్నవాడు స్టీఫెన్ హాకిన్స్ 1974 సంవత్సరంలో. సూర్యుడిలో ఎక్కువగా ఉండే వాయువు హైడ్రోజన్. ఇది 71% ఉంటుంది. హైడ్రోజన్ తర్వాత ఎక్కువగా ఉండే వాయువు హీలియం. ఇది 26.5% ఉంటుంది. ఇతర అంశాలన్నీ కలిపి 2.5% మాత్రమే ఉంటాయి. సూర్యునిలో మనకు కనిపించే అతి ప్రకాశవంతమైన భాగం ఫోటోస్పియర్ లేదా తేజోమండలము. ఫోటోస్పియర్ వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఫోటోస్పియర్కు ఎగువన ఉన్న ఎర్ర ఆవరణం క్రోమోస్పియర్ లేదా అరుణావరణము. క్రోమోస్పియర్ వద్ద ఉష్ణోగ్రత 49000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సూర్యుని కేంద్రక భాగాన్ని కరోనా లేదా సూర్యకాంతి పరివేశం అంటారు. సూర్యునిలో కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత 10 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 15 మిలియన్ల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సూర్యగ్రహణం రోజున మనకు కనబడే సూర్యునిలోని భాగము కరోనా మరియు క్రోమో ఆవరణము. సూర్యుని ఆత్మ భ్రమణ కాలము 25 రోజుల 9 గంటలు. సూర్యుడు తమ సౌర కుటుంబంతో సహా పాలపుంత కేంద్రకం చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు. కాస్మిక్ సంవత్సరం విలువ 250 మిలియన్ల సంవత్సరాలు లేదా 225 × 10⁻6 సంవత్సరాలు. గ్రహం అనగా వెలుతురు, వేడికి సూర్యునిపై ఆధారపడి తమ చుట్టూ తాము తిరుగుతూ నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ పదార్థాలు. ఉపగ్రహాలు అనగా వెలుతురు, వేడికి సూర్యునిపై ఆధారపడి తమ చుట్టూ తాము తిరుగుతూ నిర్ణీత మార్గంలో గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ పదార్థాలు. గ్రహాలు మొత్తం 8 కలవు. అవి
ఒకటి మెర్క్యూరీ లేదా బుధుడు, 2 వీనస్ లేదా శుక్రుడు, 3 ఎర్త్ లేదా భూమి, 4 మార్స్ లేదా కుజుడు, ఇతడినే అంగారకుడు అని కూడా అంటారు, 5 జూపిటర్ లేదా గురుడు, 6 సాటర్న్ లేదా శని, 7 యురేనస్ లేదా వరుణుడు, 8 నెప్ట్యూన్ లేదా ఇంద్రుడు. గమనిక: ఈ మధ్యనే 9వ గ్రహమైన ప్లూటోను గ్రహ వ్యవస్థ నుండి శాస్త్రవేత్తలు తొలగించినారు. గ్రహాలకు సంబంధించిన ఇతర వివరాలు. సూర్యుని నుండి దూరాన్ని బట్టి గ్రహాలలో మొదటి గ్రహము బుధుడు. బుధ గ్రహాన్ని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అని అంటారు. పరిమాణంలో అన్నిటికన్నా చిన్నది. బుధ గ్రహ భ్రమణ కాలము 58 రోజులు, పరిభ్రమణ కాలము 88 రోజులు. దీనికి ఉపగ్రహాలు లేవు. సూర్యుని నుండి 2వ స్థానంలో ఉన్న గ్రహము శుక్రుడు. దీనినే వీనస్ అని ఇంగ్లీష్లో అంటారు. పరిమాణంలో 6వ స్థానము ఆక్రమిస్తుంది. దీని భ్రమణ కాలము 243 రోజులు, పరిభ్రమణ కాలము 225 రోజులు. 3వ స్థానంలో ఉన్న గ్రహము భూమి, అర్త్. గ్రహాల పరిమాణాన్ని బట్టి భూమి 5వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీని భ్రమణ కాలము 23 గంటల 58 నిమిషాల 4 సెకండ్లు, పరిభ్రమణ కాలము 365 రోజుల 6 గంటలు. ఉపగ్రహాలు 1. భూమి యొక్క ఉపగ్రహం పేరు చంద్రుడు. సూర్యుని నుండి 4వ స్థానంలో ఉన్నవాడు అంగారకుడు లేదా మార్స్. ఈ గ్రహ పరిమాణము 7వ స్థానంలో ఉంటుంది. దీని భ్రమణ కాలము 24 గంటల 37 నిమిషాల 22 సెకండ్లు, పరిభ్రమణ కాలము 687 రోజులు. దీనికి 2 ఉపగ్రహాలు కలవు. వాటి పేర్లు: 1 డెమోస్, 2 ఫోబోస్. 5వ స్థానంలో ఉన్న గ్రహము బృహస్పతి లేదా జూపిటర్. పరిమాణంలో ఇది అన్ని గ్రహాల కన్నా పెద్దది. దీని భ్రమణ కాలము 9 గంటల 50 నిమిషాల 10 సెకండ్లు, పరిభ్రమణ కాలము 11 సంవత్సరముల 10 నెలలు. దీనికి 16 ఉపగ్రహాలు కలవు. వాటిలో అన్నిటికన్నా పెద్దది గనిమెడా. ఇతర ఉపగ్రహాలు యూరోపా, కోలాస్ట్రో, తో మొదలైనవి. 6వ స్థానంలో ఉన్న గ్రహము శని లేదా సాటర్న్. పరిమాణంలో ఇది 2వది. భ్రమణ కాలము 10 గంటల 14 నిమిషములు, పరిభ్రమణ కాలము 29 సంవత్సరముల 5 నెలలు. శని గ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య 23. వీటన్నింటిలోకి పెద్ద ఉపగ్రహము టైటాన్. సూర్యుని నుండి 7వ స్థానంలో ఉన్న గ్రహము యురేనస్. ఇది పరిమాణంలో 3వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీని భ్రమణ కాలం 16 గంటల 18 నిమిషములు, పరిభ్రమణ కాలము 84 సంవత్సరములు. యురేనస్కు గల ఉపగ్రహాల సంఖ్య 17. చివరిది 8వ స్థానంలో ఉన్న గ్రహము నెప్ట్యూన్. దీని పరిమాణము 4వ స్థానంలో ఉంటుంది. భ్రమణ కాలము 20 గంటల 22 నిమిషములు, పరిభ్రమణ కాలము 165 సంవత్సరములు. దీనికి గల ఉపగ్రహాల సంఖ్య 8. వీటన్నింటిలోకి ట్రిటానియా అనే ఉపగ్రహము పెద్దది. మొత్తం సౌర కుటుంబంలోని ఉపగ్రహ వ్యవస్థలో అతిపెద్ద ఉపగ్రహము గనిమెడా, 2వ పెద్ద ఉపగ్రహము టైటాన్. భూకక్షను ఆధారంగా చేసుకొని గ్రహాలను 2 రకాలుగా విభజించవచ్చు. అవి: 1 నిమ్నత గ్రహాలు లేదా ఇన్ఫీరియర్ ప్లానెట్స్. నిమ్నత గ్రహాలు అనగా భూకక్షకు లోపల ఉండే గ్రహాలు. అవి: 1 బుధుడు, 2 శుక్రుడు, 3 భూమి.
నిమ్న గ్రహాలలో అన్నిటికన్నా పెద్దది భూమి. 2. సుపీరియర్ ప్లానెట్స్ లేదా ఉన్నత గ్రహాలు. భూకక్షకు వెలుపల ఉండే గ్రహాలను అన్నింటినీ ఉన్నత గ్రహాలు అంటారు. ఉదాహరణకు అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. భౌతిక లక్షణాల ఆధారంగా గ్రహాలు 2 రకాలుగా విభజించబడతాయి. అవి: 1. అంతరగ్రహాలు లేదా ఇన్నర్ టెరిటోరియల్ ప్లానెట్స్. పరిమాణంలో చిన్నవిగా ఉండి ఉష్ణోగ్రత, సాంద్రత అధికంగా గలవై శిలలతో నిండి ఉన్న గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. ఉదాహరణకు బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు. వీటిలో అన్నిటికన్నా పెద్దది భూమి, చిన్నది బుధుడు. 2. బాహ్య గ్రహాలు లేదా ఔటర్ ప్లానెట్స్. పరిమాణంలో పెద్దవిగా ఉండి సాంద్రత, ఉష్ణోగ్రత తక్కువ కలిగి హైడ్రోజన్ లాంటి వాయువులతో నిండి ఉన్న గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. బాహ్య గ్రహాల్లో పెద్దది బృహస్పతి, చిన్నది ఇంద్రుడు. ఆస్టరాయిడ్స్ లేదా లఘు గ్రహాలు. అంగారక గ్రహానికి మరియు బృహస్పతి గ్రహానికి మధ్యలో ఉన్న గ్రహ శకలాలనే ఆస్టరాయిడ్స్ అంటారు. గ్రహ శకలాలన్నింటిలోకి పెద్దది సెరస్, చిన్నది హెర్మస్. వీటిని కనుగొన్నవాడు పియాజీ. భూకేంద్రక సిద్ధాంతము. ఈ సిద్ధాంతం ప్రకారము భూమి కేంద్రంగా ఉండి ఇతర గ్రహాలన్నీ భూమి చుట్టూ నిర్ణీత కక్షలలో తిరుగుతున్నాయని టోలమీ అనే శాస్త్రవేత్త తెలిపినాడు. ఇతడు ఈజిప్టు దేశానికి చెందినవాడు. టోలమీ క్రీస్తు శకము 140వ సంవత్సరానికి చెందినవాడు. సూర్యకేంద్రక సిద్ధాంతం అనగా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ నిర్ణీత మార్గంలో తిరుగుతున్నాయని క్రీస్తు శకము 1543వ సంవత్సరంలో పోలాండ్ దేశానికి చెందినటువంటి కోపర్నికస్ అనే శాస్త్రవేత్త తెలిపినాడు. గ్రహాలు ఇతర వివరాలు. 1. బుధుడు. ఇది గ్రహాలన్నిటిలోనికి చిన్నది. ఇది సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహము. ఇది సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం కలిగి ఉంటుంది. బుధుడికి ఉపగ్రహాలు లేవు. 2. శుక్రుడు. శుక్రుడు భూమి యొక్క కవల అని పిలువబడుతుంది. దీనిని ఉదయతార లేదా సాయంత్రం తార లేదా వేకువతార లేదా సంధ్యాతార అని కూడా అంటారు. దీనికి కూడా ఉపగ్రహాలు లేవు. ఈ గ్రహము పసుపచ్చ రంగులో కనబడుతుంది. శుక్రుడిని గ్రీకులచే అందమైన దేవతగా పూజింపబడుతుంది. గ్రహాలన్నింటిలోకి ప్రకాశవంతమైన గ్రహము శుక్రుడు. ఇది తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. 95% కార్బన్ డయాక్సైడ్ వాతావరణంగా గల గ్రహము శుక్రుడు. అత్యధికమైన వేడి గల గ్రహము శుక్రుడు. దీని భ్రమణకాలం ఎక్కువగా ఉంటుంది. భ్రమణ వేగం తక్కువగా ఉంటుంది. భ్రమణకాలం ఎక్కువగాను పరిభ్రమణ కాలం తక్కువగాను గల గ్రహము. పరిమాణం, సాంద్రతలో భూమికి దగ్గర పోలిక ఉంటుంది. ఈ గ్రహం మీద ఉండే ఉష్ణోగ్రత 525 డిగ్రీల సెంటీగ్రేడ్.
గ్రహాలన్నింటిలోకి అత్యధిక ఉష్ణోగ్రత శుక్రగ్రహం పైన ఉంటుంది. 3. భూమి. సూర్యుని నుండి దూరాన్ని బట్టి 3వ గ్రహము, పరిమాణాన్ని బట్టి 5వ గ్రహము భూమిది. ఈ గ్రహం మీద 2/3వ వంతు నీరు కలిగి ఉంది. దీనిని నీలిరంగు గ్రహము లేదా జలాయుత గ్రహము అని కూడా పిలువబడుతుంది. ఇది దీర్ఘగోళాకారము లేదా జియాయిడ్ ఆకృతి కలిగి ఉంది. సాంద్రత ఎక్కువగా కలిగిన గ్రహము భూమి, అనగా దీనికి బరువు ఎక్కువగా ఉంటుంది. 4. అంగారకుడు లేదా మార్స్. అరుణగ్రహము లేదా ఎర్రగ్రహము అని పిలువబడుతుంది. దీనిపై జల వనరులు, జీవం ఉండవచ్చని భావిస్తున్నారు. దీని అక్షము రాత్రి పగలు విషయాలలో భూమిని పోలి ఉన్న గ్రహము. 2002 సంవత్సరంలో భూమికి సమీపంగా వెళ్ళిన గ్రహము అంగారకుడు. దీనికి 2 ఉపగ్రహాలు కలవు. అవి 1 డెమోస్, 2 ఫోబోస్. 5. గురుడు లేదా జూపిటర్. గ్రహాలన్నింటిలోకి అతిపెద్ద గ్రహము గురుడు. దీని భ్రమణకాలం తక్కువగా ఉంటుంది. భ్రమణ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఎర్రటి మచ్చలు ఉంటాయి. దీనికి 16 ఉపగ్రహాలు కలవు. దీనిపై హైడ్రోజన్, మీథేన్, అమోనియా వంటి విషవాయువులు వాతావరణంగా కలిగి ఉంది. ఇది భూమి కంటే 109 రెట్లు పెద్ద గ్రహము. 6. శని. శని గ్రహం సాంద్రత తక్కువ లేదా ఇది అతి తేలికైన గ్రహము. దీనిని క్రూయల్ ప్లానెట్ అని, గోల్డెన్ ప్లానెట్ అని పిలువబడుతుంది. దీనిపై అందమైన 3 వలయాలు ఉంటాయి. అందుకే దీనిని అందమైన గ్రహం అని కూడా అంటారు. దీనికి గల ఉపగ్రహాల సంఖ్య 23. అన్నిటికన్నా ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహము శని గ్రహము. ఉపగ్రహాలన్నింటిలోకి పెద్ద ఉపగ్రహము టైటాన్ కూడా శని గ్రహానికి చెందినదే. 7. యురేనస్ లేదా వరుణుడు. శుక్రగ్రహం వలె తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహము యురేనస్. దీనిని 1781 సంవత్సరంలో హెరత్జెల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతను ఈ గ్రహంపై 5 వలయాలు ఉన్నట్లు కనుగొన్నాడు. అవి 1 ఆల్ఫా, 2 బీటా, 3 గామా, 4 డెల్టా, 5 ఎప్సిలాన్. దీనికి గల ఉపగ్రహాల సంఖ్య 17. 8. నెప్ట్యూన్. ఇది సూర్యుని గల గ్రహాలన్నింటిలోకి దూరంగా గల గ్రహము. అన్నిటికన్నా చల్లని గ్రహము. దీని పరిభ్రమణ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి గల ఉపగ్రహాల సంఖ్య 8. 9వ గ్రహమైన ప్లూటోను ఇటీవల 2006వ సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగులో జరిగినటువంటి సమావేశంలో 2500 మంది ఖగోళ శాస్త్రజ్ఞులు ఏకగ్రీవంగా ప్లూటోను సౌర కుటుంబంలో గ్రహం కాదని తీర్మానించినారు. కావున ఆ రోజు నుండి ప్లూటోను సౌర వ్యవస్థ నుండి తొలగించినారు. భూమి ఇతర వివరాలు. భూమి యొక్క ఆకృతి దీర్ఘగోళాకృతి లేదా జియాయిడ్. భూమి గుండ్రంగా ఉన్నదని తొలిసారి భావించిన వాడు అరిస్టాటిల్. భూమి గుండ్రంగా ఉన్నదని రుజువు చేసిన వారు ఆర్యభట్ట. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య భూమి నొక్కబడి ఉంటుంది. ఉత్తర దక్షిణాలుగా భూమి మధ్య దూరము 12,712 కిలోమీటర్లు. తూర్పు పడమరలుగా భూమి మధ్య దూరము 12,000
754 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద భూమి చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య భూమి చుట్టుకొలత 40,000 కిలోమీటర్లు. భూకక్ష మొత్తం పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూకక్ష ఆకారము దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. భూమి అక్షము కక్షాతలానికి 23.5 డిగ్రీలు తూర్పునకు వాలి ఉంటుంది. భూమి యొక్క అక్షము కక్షా సమతలానికి 66.5 డిగ్రీల కోణం చేస్తుంది. భూమి యొక్క అక్షము కక్షాతలం నుండి 62.5 డిగ్రీల కోణంలో తూర్పు వైపునకు వంగి ఉంటుంది. ఉత్తర ధ్రువానికి లంబకోణ దిశలో ఆకాశంలో కనిపించే నక్షత్రం పేరే ధ్రువ నక్షత్రం. దీనినే పొలారిస్ అంటారు. దీనిని సప్తర్షి మండలం ఆధారంగా గుర్తిస్తారు. సప్తర్షి మండలాన్ని గ్రేట్ బేర్, ఉర్సా మేజర్గా పిలుస్తారు. సప్తర్షి మండలము ఆకృతి గాలిపటము లేదా కొయ్యనాగలి ఆకారంలో ఉంటుంది. చంద్రుడు వివరాలు. చంద్రుని గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని సెలినాలజీ అంటారు. చంద్రుని పరిమాణము భూమి పరిమాణంలో 1/4వ వంతు ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ బలం భూమి గురుత్వాకర్షణ బలంలో 1/6వ వంతు ఉంటుంది. చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 1/81వ వంతు ఉంటుంది. చంద్రునిపై గల ఎత్తైన శిఖరం లీబ్నిడ్జ్. చంద్రుని కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ సుమారుగా ఉంటుంది. చంద్రునిపై వాతావరణం లేదు. 1969 జూలై 21న చంద్రునిపై కాలు మోపిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన అపోలో 2 అనే వ్యోమనౌకలో ప్రయాణం చేసినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. శాంతి సముద్రము చంద్రునిపై కలదు. ఈ పేరును నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపిన ప్రదేశానికి పేరు పెట్టారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై నుండి సేకరించిన మట్టిని ఆర్మెకారైటీ అంటారు. చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానము. దీనిని 2 రకాలుగా లెక్కించవచ్చు. ఒకటి చంద్ర నక్షత్ర మాసము. స్థిర కక్షలను ఆధారంగా చేసుకొని చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలను లెక్కిస్తే దానిని చంద్ర నక్షత్ర మాసం అంటారు. దీని విలువ 28 రోజులు లేదా 23.1/3 రోజులు. 2 చంద్రమాసం లేదా చంద్రమాన మాసం. సూర్యుని సాపేక్షత ఆధారంగా చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు లెక్కిస్తే దానిని చంద్రమాసం అంటారు. ఇందులో రోజులు 30 రోజులు అనగా 29.5 రోజులు. పంచాంగం రూపొందించే వాళ్ళు దీన్ని ఆధారంగా పంచాంగాన్ని తయారు చేస్తారు. భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరాన్ని ఖగోళ ప్రమాణము లేదా ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. ఒక ఖగోళ ప్రమాణం విలువ 149.5 మిలియన్ కిలోమీటర్లు లేదా 150 మిలియన్ కిలోమీటర్లు లేదా 15 కోట్ల కిలోమీటర్లు. సౌర కుటుంబంలో గ్రహాల మధ్య దూరాన్ని అంతర్గ్రహ రోదసి అంటారు. సౌర కుటుంబంలో గ్రహాల మధ్య దూరాన్ని ఖగోళ ప్రమాణంలో కొలుస్తారు. విశ్వంలో దూరాలను కొల్చుటకు ప్రమాణము కాంతి సంవత్సరము. కాంతి ఒక సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కాంతి సంవత్సరం విలువ 9.3 × 10⁻12 కిలోమీటర్లు లేదా 9.3 × 10⁻15 మీటర్లు. సూర్యకాంతి సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ 8 నిమిషములలో భూమిని చేరుతుంది. 8.13 నిమిషాలలో చేరుతుంది. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు ఒకసారి అతి దగ్గరగాను మరొకసారి అతి దూరంగాను ఉంటుంది. పరిహేలి. భూమి సూర్యునికి అతి దగ్గరగా ఉండే స్థితిని పరిహేలి అంటారు. పరిహేలి జనవరి 3వ తేదీన సంభవిస్తుంది. ఈ సమయంలో దూరము 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అపహేలి. భూమి సూర్యునికి అతి దూరంగా ఉండే స్థితి. ఈ స్థితి జూలై 4న సంభవిస్తుంది. భూమికి సూర్యునికి మధ్య గల దూరము 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది.
భూమికి చంద్రునికి మధ్య గల సగటు దూరము 3,84,463 కిలోమీటర్లు. చంద్రకాంతి భూమిని చేరడానికి పట్టే కాలము 1.3 సెకనులు. పెరిజీ అనగా భూమికి చంద్రుడు అతి దగ్గరగా ఉండే స్థితి. పెరిజీ సమయంలో భూమికి చంద్రునికి మధ్య గల దూరము 3,64,000 కిలోమీటర్లు. అపోజీ అనగా భూమికి చంద్రుడు అతి దూరంగా ఉండే స్థితి. అప్పుడు భూమికి చంద్రునికి మధ్య దూరము 4,06,000 కిలోమీటర్లు ఉంటుంది. గ్రహణాలు. ఏదైనా కొంత భాగాన్ని నీడ ఆవరించిన ఉండడాన్ని గ్రహణం అంటారు. గ్రహణాలు రెండు రకాలు. అవి: ఒకటి సూర్యగ్రహణం. సూర్యగ్రహణము అమావాస్య రోజున ఏర్పడుతుంది. చంద్రుడు లేదా భూమి యొక్క దట్టమైన నీడ భాగాన్ని ప్రచ్ఛాయ అంటారు. పాక్షిక ఛాయ అనగా ప్రచ్ఛాయ చుట్టూ ఆవరించి ఉన్న పలుచని నీడ భాగము. సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితులు: సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు, చంద్రుని ప్రచ్ఛాయలోనికి భూమి ప్రవేశించినప్పుడు, సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపై క్షితిజ సమాంతరంగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం సాధారణంగా అమావాస్య రోజున ఏర్పడుతుంది. చంద్రగ్రహణము. చంద్రగ్రహణం సాధారణంగా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఏర్పడే పరిస్థితులు: ఒకటి భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు, 2 సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు, 3 సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రుజు మార్గంలో ఉన్నప్పుడు. ప్రతి 18 సంవత్సరంల 10 రోజుల తరువాత అదే విధంగా ఏర్పడతాయి. సంవత్సరానికి 7 గ్రహణాలు మాత్రమే ఏర్పడతాయి. 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు లేదా 4 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ప్రతి అమావాస్యకు పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడకపోవడానికి కారణము భూకక్షకు చంద్రకక్షకు మధ్య కొంత వ్యత్యాసం ఉండడమే. ఈ వ్యత్యాసం లేనప్పుడు మాత్రమే గ్రహణాలు ఏర్పడతాయి.